ఏపీ ప్రభుత్వం కౌశలం పేరిట వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి ప్రతి సచివాలయంలోనూ కూడా ప్రెజెంట్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఫస్ట్ షెడ్యూల్‌లో 10 మందికి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు కదా! దానికి సంబంధించి ఇప్పటికే మనం వీడియోలు అయితే చేసుకున్నాం. ఇక ఆ వీడియోల్లో కామన్‌గా కొన్ని ప్రశ్నలైతే వచ్చాయి. వాటికి ఈ వీడియోలో సమాధానాలైతే చూద్దాం. అన్నిటికి కాదు కొన్ని ప్రశ్నలకైతే చెప్తాను. ముఖ్యంగా చూసినట్లయితే ఎగ్జామ్‌లో వచ్చే క్వెషన్స్ ఏంటి? అంటే ఎలాంటి క్వెషన్స్ అడుగుతారన్న ప్రశ్నలైతే చాలామంది అడిగారు. ఈ టాపిక్ గురించి కూడా యూట్యూబ్‌లో చాలా వీడియోలున్నాయి. పలానా క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. మీకు 100కి 100 మార్కులొస్తాయి. ఇలాంటి వీడియోలైతే ఉన్నాయి. నా ఛానల్ తరపున నేను చెప్పేదేంటంటే, మీ అందరికీ ఒకేలా ప్రశ్నలైతే రావు. యాప్టిట్యూడ్, రీజనింగు, సైకోమెట్రిక్ ఇలాంటి ప్రశ్నలైతే వస్తాయి. అలాగే టెక్నికల్ క్వెషన్స్ అయితే కొన్ని క్వెషన్‌లయితే వస్తాయి. సో, అవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. నేను గత వీడియోలో మీకు చూపించిన క్యాండిడేట్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ చేయడం వల్ల ఆ పర్సన్‌కి టెక్నికల్ క్వెషన్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే వచ్చాయి. అంటే కోడింగ్ రాయమని అయితే ప్రోగ్రామింగ్ అయితే రాయమని అయితే అడిగారు. అది కూడా పైథాన్‌కి సంబంధించి ప్రోగ్రామింగ్ అయితే వచ్చిందక్కడ. నాకు తెలిసినంత వరకు పైథాన్‌కి సంబంధించి ప్రోగ్రామింగ్ అది. ఆ విధంగా క్వెషన్స్ అయితే అడిగారు. ఒకవేళ మీరు కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ కాకపోతే మీకు టెక్నికల్ క్వెషన్స్ అనేవి వేరే రకంగా అయితే రావచ్చు. అంత మాత్రాన కంప్యూటర్ రిలేటెడ్‌గా అస్సలు అడగరనైతే కాదు. ఉదాహరణకి ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ ఉంది. అది అందరూ కామన్‌గా నేర్చుకోవాలి ఏ వర్క్ ఉన్నా సరే. సో, అలాంటి క్వెషన్స్ అయితే రావచ్చు ఎంఎస్ ఎక్సెల్‌లో. కొన్నిటికి షార్ట్‌కట్ కీస్ అయితే ఉంటాయి కదా! వాటి గురించి అయితే అడగొచ్చు. ఈ విధంగా ప్రశ్నలైతే ఉండొచ్చు. అంతేగాని మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాకపోతే మిమ్మల్ని కూడా ప్రోగ్రామింగ్ అడుగుతారని అయితే కాదు. దానికి రిలేటెడ్‌గా ఏదో క్వెషన్స్ అయితే అడగొచ్చు. అలాగే మీ టెక్నికల్‌గా మీది త్రిబుల్ ఈ అయితే త్రిబుల్ ఈ, మెకానికల్ అయితే మెకానికల్ ఆ విధంగా కొన్ని క్వెషన్స్ అయితే రావచ్చు. సో, అది కూడా కంప్యూటర్ రిలేటెడ్‌గానే కొన్ని క్వెషన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే గనక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటు ప్రశ్నలు అడిగే కంపెనీస్ కూడా దానికి రిలేటెడ్‌గానే అంటే మీ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్‌లో కంప్యూటర్ రిలేటెడ్‌గా ఉన్న ప్రశ్నలైతే రావచ్చు. సో, ఇదనమాట టెక్నికల్ క్వెషన్స్ అంటే ప్రోగ్రామింగే కాదు. మీరు ఏ కోర్స్‌లో డిగ్రీ చేశారో దానికి సంబంధించి రిలేటెడ్‌గా ప్రశ్నలైతే వస్తాయి. సో, టెన్షన్ అయితే పడిపోకండి ప్రోగ్రామింగ్ క్వెషన్స్ అడుగుతారని. మీకొచ్చినవి అటెంప్ట్ చేయొచ్చు. రానివి స్కిప్ చేసేయొచ్చు. అందరికీ కామన్‌గా మాత్రం సైకోమెట్రిక్ అలాగే ఆహ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాంటి ప్రశ్నలైతే కన్ఫర్మ్‌గా అయితే వస్తాయి. ఇక ఈ టెస్ట్‌కి సంబంధించి చాలా మందికి ఎక్కువ మందికొచ్చిన డౌట్ ఏంటంటే, ఈ టెస్ట్ అనేది కేవలం 2024 లేదా 25 పాస్ ఔట్ విద్యార్థులకు మాత్రమే పేర్లు వచ్చి వారికి మాత్రమే కండక్ట్ చేస్తున్నారని చాలా మందికి సందేహం అయితే ఉంది. నేను కూడా స్టార్టింగ్‌లో అలా అనుకున్నాను. కానీ మా జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మా జిల్లాకు సంబంధించి ఒక లిస్ట్ అయితే వెరిఫై చేశాను. మొత్తం లిస్ట్ అంతా కూడా చెక్ చేశాను. అందులో 2008, 2009, 2010, 2011 ఇలా ఆ ఇయర్ పాస్డ్ ఔట్ విద్యార్థుల పేర్లు కూడా అందులో ఉన్నాయి. అంటే చాలా తక్కువ మందే ఉన్నారు ఆ ఇయరు. మాక్సిమం 2024, 25 విద్యార్థులైతే ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి 2008, 2009 వాళ్ళు ఉన్నారంటే అన్ని సంవత్సరాల్లో పాస్డ్ ఔట్ విద్యార్థులకి కూడా ఈ టెస్ట్‌లో పేర్లైతే వచ్చాయి. ఇక్కడ ప్రభుత్వం ఒక పొరపాటైతే చేసింది. ఆ లిస్ట్ ఎలా రిలీజ్ చేశారనేది క్లారిటీ ఇస్తే మనకి డౌట్స్ అయితే ఉండేవి కాదు. లేదా 2024, 25 మాత్రమే ఇచ్చినా కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే వచ్చాయని అనుకునేవాళ్ళం. కానీ లిస్ట్‌లో 2008, 9, 10 వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. సో, ఇక్కడ అర్థమయ్యేదేంటంటే లిస్ట్ ఎలా ప్రిపేర్ చేశారనేది తెలీదు. కానీ కొన్ని పేర్లు మాత్రమే సచివాలయానికి 10 మంది పేర్లు మాత్రమే ఇవ్వాలి కాబట్టి టెస్ట్ చేయడం కోసం అలాగే ఇచ్చారు. అంటే మిగిలిన వారి పేర్లు రావనైతే కాదు. మళ్ళీ సెకండ్ షెడ్యూల్‌లో మరికొన్ని పేర్లైతే వస్తాయి. అంటే ప్రెజెంట్ సచివాలయాల సిస్టమ్స్ తక్కువ. వచ్చింది ఒకటే వెబ్‌కామ్, మైక్ సెట్ కాబట్టి దానికి రిలేటెడ్‌గానే కొన్ని పేర్లు మాత్రమే వచ్చాయి. ఈలోపు సచివాలయ సిబ్బంది అలవాటు పడతారని ఆ విధంగా అయితే పెట్టారు. నెక్స్ట్ షెడ్యూల్‌లో మరొక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ షెడ్యూల్‌లో కూడా రోజుకి ఇద్దరు పెడుతున్నారు కదా! మేబీ రోజుకి నలుగురు చొప్పున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి ఎక్కువ మందికి ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసేలా అయితే చేయొచ్చు. ఈ విధంగా మీ సచివాలయంలో ఎంతమందైతే ఈ కౌశలంకి సంబంధించి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా టెస్ట్ అయితే జరుగుతుంది. మీరెవరు కూడా టెన్షన్ పడకండి. ఎందుకు కంగారు పడిపోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అందరికీ టెస్టులు జరుగుతాయి. ఊర్లో అంతమందికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ టెస్టులు పెట్టడానికి ప్రభుత్వం ఆ విధంగా ఏర్పాట్లు చేస్తుంది. కేవలం ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని పేర్లు రావడానికి కారణం ఏంటి? రీసెంట్‌గా పాస్డ్ ఔట్ ఇయర్స్‌ని తీసుకోవచ్చు. తక్కువ సిస్టమ్‌లున్నాయి. తక్కువ ఇంకా సిస్టమ్‌తో పాటు వెబ్‌కామ్ అది తక్కువున్నాయి కాబట్టి, అలాగే టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉంటాయి కాబట్టి, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం అయితే కావాలి. ఇదంతా చేయడానికి కొంత సమయం తీసుకుంటారు కాబట్టి, ఫస్ట్‌లో తక్కువ పేర్లయితే వస్తాయి. అలా ఉండే కొద్దీ రోజుకి ఎక్కువ మందికి టెస్ట్ పెట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. తర్వాత మనం ఇంటి వద్దే ఉండి ఎగ్జామ్ రాసుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేయొచ్చు. సో, సచివాలయానికి ప్రెజెంట్ అయితే సెంటర్ వచ్చేసి సచివాలయానికి వచ్చి రాయాలని చెప్తున్నారు. తర్వాతొచ్చేసి మనకి ఒక ప్లేస్ అయితే ఇచ్చి అక్కడ 2 నెలలకోసారో, 3 నెలలకోసారో మీరు ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేసి
పాస్ అయిన తర్వాత మిమ్మల్ని కంపెనీ తీసుకునే విధంగా మేము ఏర్పాట్లయితే చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పొచ్చు. సో, మీరైతే టెన్షన్ పడకండి. పేర్లు రాని వాళ్ళెవరు కూడా టెన్షన్ పడొద్దు. ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి టెస్ట్ పెట్టిన తర్వాతే ప్రభుత్వం తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఉన్న సోర్సెస్‌ని యూజ్ చేసుకొని కేవలం సచివాలయానికి 10 మందికి మాత్రమే టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. త్వరలో మిగిలిన క్యాండిడేట్స్ అందరికి కూడా టెస్ట్‌లయితే జరుగుతాయి. సో, డోంట్ వర్రీ. ఇక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన వారి పరిస్థితి ఏంటంటే, మేము ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నాము. ఎగ్జామ్ రాస్తున్నాము. కానీ మధ్యలో టెస్ట్ ఆగిపోయింది. అంటే అబార్ట్ అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటని అడిగితే చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఈ విధంగా మధ్యలో అబార్ట్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఒక పని చేయండి. లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవ్వండి. ఒకవేళ టెస్ట్ ఓపెన్ అయితే రాయండి. అలా కాకుండా మళ్ళీ అబార్ట్ అని చూపిస్తే పక్కనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. రీఅసెస్మెంట్‌కి సంబంధించి. అక్కడ రీఅసెస్మెంట్ అయితే అప్లై చేసుకోండి. మీకు మరొక రోజు మళ్ళీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయినా టెస్ట్ అయితే మధ్యలో ఉంటుంది. మీ అందరికీ కూడా మాక్ టెస్ట్ వీడియో చేసేటప్పుడు క్లియర్‌గా అయితే చెప్పాను. అక్కడ సిస్టమ్‌కి కనెక్ట్ చేసిన వెబ్‌కామ్ ఏదైతే ఉందో అది చిన్నగా కదిలినా, మీరు అటు కదిలినా టెస్ట్ అయితే మధ్యలో ఆగిపోతుందనేది చెప్పాను. ఆ రోజు కూడా మాక్ టెస్ట్ రోజున మాకు టెస్ట్ అలా ఆగిపోయింది. సో, దాన్ని ఉద్దేశించి మీకు ఆల్రెడీ చెప్పాను. టెస్ట్ రాసేటప్పుడు కదలకుండా ఉండండి. అలాగే సిస్టమ్‌ని అస్తమాట్లు కదపొద్దు, ఎస్కేప్ బటన్లు నొక్కొద్దు, ఇలాంటివైతే చేయొద్దనేది చెప్పాను. సో, అలాంటిది ఏదైనా జరిగినా లేదా థర్డ్ పర్సన్, సెకండ్ అంటే మీరు కాకుండా పక్కన వెబ్‌కామ్‌లో వేరే వాళ్ళని క్లియర్‌గా ఉన్నా సరే టెస్ట్ అయితే మధ్యలో ఆగిపోవచ్చు. అలా అలా జరిగినప్పుడల్లా సిస్టమ్ మీద మనకి ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. అంటే ఒకవేళ మీతో పాటు మీ పక్కన ఇద్దరు ముగ్గురున్నా ఎక్కువ అక్కడ ఎర్రర్ మెసేజ్ అయితే స్క్రీన్ పైన అయితే చూపిస్తుంది. మీరు వేరే ట్యాబ్ ఓపెన్ చేసినా, లేదా మినిమైజ్ చేసి చూసినా ఆ ట్యాబ్‌ని ఇలా ఏది చేసినా సరే ఎగ్జామ్ ఆగిపోయే ముందు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. దాన్ని చూసుకొని ఎగ్జామ్ ఆగిపోతుందన్న భయంతో మీరు అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. సో, అలా ఏదైనా కారణం చేత మీరు అన్నీ కరెక్ట్‌గా ఉండి అన్నీ కరెక్ట్‌గా చేసినా సరే ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతే కనుక రీఅసెస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ అనేది మొబైల్‌లో చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మొబైల్‌లో మీ ఇంటి వద్దే ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా యూజ్ ఏంటంటే మీరు సచివాలయంకి వెళ్ళినప్పుడు నేరుగా ఎగ్జామ్‌కి అటెంప్ట్ చేయొచ్చు. అంటే నేరుగా ఎగ్జామ్ రాసేయొచ్చు. అలాగే 48 గంటల ముందే రిజిస్ట్రేషన్ అనేది ఎందుకు చేసుకోమంటున్నారంటే, మీరు ఈ వెబ్‌సైట్‌లో అంటే కౌశల్ వెబ్‌సైట్‌లో మీకు గతంలో సర్వే అయితే కంప్లీట్ చేశారు కదా! సచివాలయ సిబ్బంది గాని, మీరు సొంతంగా చేసుకొని ఉండొచ్చు. అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని, సర్టిఫికేట్‌ల వివరాలు గాని ఏదైనా తప్పుగా ఇచ్చుండొచ్చు. ఇప్పుడు క్వెషన్స్ అనేవి అప్పుడు చేసిన సర్వే ఆధారంగా వస్తాయి. అంటే ఉదాహరణకి మీరే ఉన్నారు. మీది మెకానికల్ చదివారు. కానీ త్రిబుల్ ఈ అని ఎంటర్ చేయడం వల్ల ఇప్పుడు క్వెషన్స్ వచ్చేసి త్రిబుల్ ఈ అని రిలేటెడ్‌గా క్వెషన్స్ అయితే రావచ్చు. సో, అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది 48 గంటల ముందుగానే చేసేసుకొని, ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత అక్కడ వివరాలు మార్చుకోవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్ తప్పుగా ఉన్నట్లయితే, నాది త్రిబుల్ ఈ కాదు మెకానికల్. సో, మెకానికల్ బ్రాంచ్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అక్కడ మీ ఎడ్యుకేషన్ వివరాలు సరిగ్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అది కూడా 48 గంటల ముందు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అక్కడ క్వెషన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు? 48 గంటలకు ముందు డేటా ఏదైతే ఉందో, దానికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అయితే ప్రిపేర్ చేసి, ఆ క్వెషన్స్ మాత్రమే మీరు టెస్ట్ రాసేటప్పుడు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. సో, దానికి 48 గంటల సమయం కావాలి కాబట్టి, ముందుగా 48 గంటల ముందుగానే ఆ రిజిస్ట్రేషన్‌లో ఏమైనా తప్పులుంటే మార్చుకోవాల్సి ఉంటుంది. సో, 48 గంటల నిబంధన అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. మీరు ఆ 48 గంటల తర్వాత కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ వచ్చిన ప్రాబ్లమ్ వల్ల మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే మళ్ళీ మార్చుకోవడానికి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా అవకాశం ఉండదు. ఒకవేళ మార్చుకున్నా క్వెషన్స్ అనేవి ఎలా వస్తాయంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుందో దానికి రిలేటెడ్‌గానే క్వెషన్స్ అయితే వస్తాయి కాబట్టి మీరైతే నష్టపోతారు. సో, ప్రభుత్వం ఏం చెప్పింది అందుకోసమే 48 గంటల ముందే మీ యొక్క రిజిస్ట్రేషన్ అయ్యి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని ఏదైనా వివరాలు తప్పుగా ఉన్నట్లయితే మార్చేసుకోండి. ఆ మార్చుకున్న దానికి రిలేటెడ్‌గా క్వెషన్స్ అయితే వస్తాయని అయితే చెప్తుంది. సో, మీరు ముందుగా చేయవలసిందల్లా ఇంటి వద్దైనా చేసుకోండి. లేదా ఏదైనా చేసుకోండి గానీ రిజిస్ట్రేషన్ అయితే ముందే చేసుకున్నట్లయితే అక్కడ ఏమన్నా తప్పులున్నట్లయితే మార్చుకోవచ్చు కాబట్టి రిజిస్ట్రేషన్ ఇంట్లో చేసుకోవచ్చు. తప్పులేమన్నా ఉంటే మార్చుకోవచ్చు. అదంతా చేసుకున్న తర్వాత క్వెషన్స్ అయితే మీకు రిలేటెడ్‌గా అయితే వస్తాయి. ఒకవేళ మీకు అవేం తెలియకపోతే నేరుగా సచివాలయంకొచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకుంటే నేరుగా సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు గతంలో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిగ్గా ఇచ్చాము. మాకు ఎలాంటి తప్పులు జరగలేదంటే మీరు నేరుగా వచ్చి సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది కూడా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అలా అని మీరు చేసుకోకూడదనైతే కాదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వరకు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి మొబైల్‌లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అదెందుకంటే లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఆ రిజిస్ట్రేషన్ అయితే పెట్టారు కాబట్టి, మీరు ముందుగా ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఫర్గొట్ పాస్వర్డ్ ఉంది. ఆ ఫర్గొట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీ మెయిల్‌కి ఒక లింక్ వస్తుంది. మళ్ళీ కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆ లింక్ అయితే
ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీరు ఇంటి వద్దే మీ మొబైల్‌లోనే ఈ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఎగ్జామ్ మాత్రం కన్ఫర్మ్‌గా సచివాలయంలోనే రాయాలి. ఇక టెస్ట్ రాసే సమయంలో రఫ్ పేపర్ యూజ్ చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. ఈ ప్రశ్న నాకు లైవ్‌లో ఎన్ని సార్లు వచ్చిందంటే లెక్క పెట్టలేనన్ని సార్లు అయితే వచ్చింది. రఫ్ పేపర్ యూజ్ చేసే వాళ్ళ గురించి ఒక చిన్న విషయం అయితే చెప్తాను. మీరు రఫ్ పేపర్ అయితే యూజ్ చేసుకోండి. కానీ మీ ఫేస్ అనేది వెబ్ దగ్గ క్యామ్ వైపు ఉంటూ ఉండాలి. మీరు వెబ్ క్యామ్‌కి అటు కదిలినా, ఇటు కదిలినా ఎళ్ళిపోయినా ఆ ఎగ్జామ్ అయితే మధ్యలో ఆగిపోతుంది కాబట్టి రఫ్ పేపర్ వర్క్ అనేది యూజ్ చేసుకున్నట్లయితే మీరు వెబ్ క్యామ్‌కి నేరుగా అయితే ఉండండి. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీరు అటు కదులుతూ, ఇటు కదులుతూ ఉంటే ఎగ్జామ్ మధ్యలో అయితే ఆగిపోతుంది. సో, అక్కడ రఫ్ పేపర్ యూజ్ చేసుకోకూడదని అయితే కాదు. రఫ్ పేపర్ యూజ్ చేసుకునే అవసరం అక్కడైతే వస్తుంది టెస్ట్ రాసే సమయంలో. సో, యూజ్ చేసుకోవచ్చు. కానీ వెబ్ క్యామ్‌కి కాంటాక్ట్‌లో అయితే ఉండాలి. మనం వెబ్ క్యామ్ కాంటాక్ట్‌లో ఉంటే ఎగ్జామ్ రాస్తున్నట్టుగా అయితే ఉంటుంది కాబట్టి వెబ్ క్యామ్‌కి కాంటాక్ట్‌లో ఉండాలి. మీరు కదిలితే మధ్యలో ఎగ్జామ్ అయితే ఆగిపోతుంది. దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవాలా వద్దా అనేదైతే నిర్ణయించుకోండి. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయిపోయి పర్మిషన్‌లన్నీ ఇచ్చిన తర్వాత లొకేషన్ దగ్గరకొచ్చినప్పటికి ఆగిపోతుందనైతే చెప్తున్నారు. గత వీడియోలో కూడా చూపించాను. అక్కడ మా సెక్రటరీ మేడం ఫోన్‌లో స్కాన్ చేస్తుంటే చాలామంది క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్తున్నారనైతే అనుకుంటున్నారు. అది అలా ఏం కాదు. మీరు ఎగ్జామ్‌కి అటెంప్ట్ చేయాలి అంటే తప్పకుండా అక్కడ సిస్టమ్‌లో ఎగ్జామ్ రాసే ముందు ఒక క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత లొకేషన్ పర్మిషన్ ఇస్తే మాత్రమే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ఏంటో చూసినట్లయితే పర్మిషన్‌లన్నీ ఇచ్చేసిన తర్వాత అంటే వెబ్ క్యామ్‌కి, మైక్‌కి వీటన్నిటికి కూడా పర్మిషన్‌లు ఇచ్చిన తర్వాత లొకేషన్ పర్మిషన్ కోసం క్యూఆర్ కోడ్ అనేది సిస్టమ్‌లో అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఏదో ఒక మొబైల్ తీసుకొని ఆ మొబైల్‌లో లొకేషన్ అనేది ఆన్ చేసి స్కానర్ ఏదైనా ఓపెన్ చేసి సిస్టమ్‌లో ఆ క్యూఆర్ కోడ్ దగ్గర ఉంచితే మొబైల్‌లో స్కానర్ మీద అంటే క్యూఆర్ కోడ్ మీద ఒక లింక్ అయితే వస్తుంది. ఒకవేళ మీ మొబైల్‌లో రాకపోతే వేరే మొబైల్‌లో స్కాన్ చేయండి. తప్పకుండా లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది మొబైల్‌లో. అలా మొబైల్‌లో రీడైరెక్ట్ అయిన తర్వాత మొబైల్‌లో లొకేషన్ పర్మిషన్ అనేది యాక్సెప్ట్ చేసినట్లయితే అంటే పర్మిషన్ ఇచ్చినట్లయితే అటు సిస్టమ్‌లో కూడా లొకేషన్ అయితే తీసుకుంటుంది. అంటే మీ మొబైల్ లొకేషన్ అనేది సిస్టమ్‌లో అయితే తీసుకుంటుంది. ఆ విధంగా మీరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నారనేసి సిస్టమ్ అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటుంది. ఇదంతా ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది మీరు సచివాలయంలోనే రాయాలి. మీరు మీరు ఎక్కడైతే గతంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకి సంబంధించి సర్వే పూర్తి చేసుకున్నారో ఆ సచివాలయంలో పేరైతే వస్తుంది కాబట్టి ఆ సచివాలయంలోనే అంటే మీకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్‌లోనే మీరు టెస్ట్ రాస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా ప్రభుత్వం వచ్చేసి లొకేషన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో, తప్పకుండా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాలి. అక్కడ ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే అంటే స్కాన్ చేసినా లింక్ రాకపోతే వేరే మొబైల్‌లో ట్రై చేయండి. అలాగే లొకేషన్ అనేది ఆన్‌లో అయితే ఉంచుకోండి. ఇక కొన్ని చోట్ల మరీ దారుణం ఏంటంటే సచివాలయ సిబ్బంది వచ్చేసంట క్యాండిడేట్స్‌ని ల్యాప్‌టాప్ తెచ్చుకోమని చెప్తున్నారంట. అలాగే వైఫై కూడా లేకపోతే హాట్‌స్పాట్ వాళ్ళ మొబైల్ ద్వారానే కనెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో, ఇలాంటి సచివాలయాలు కూడా ఉన్నాయి. ఆ సచివాలయాలతో పోలిస్తే మా సచివాలయం చాలా బెటర్ అనైతే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సిస్టమ్ లేకుండా సచివాలయంలో పనులవ్వవు. మరి సిస్టమ్ ఎగ్జామ్ రాసే సమయంలో అయినా కండక్ట్ చేసుకునే విధంగా అక్కడ వాళ్ళకి ఎగ్జామ్ రాయడానికొచ్చి క్యాండిడేట్‌కి యూజ్ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయాలి. దాంతో పాటుగా ప్రతి సచివాలయానికి వైఫై అయితే ఉంటుంది. ఒకవేళ లేకపోయినా అందరి దగ్గర అందరు క్యాండిడేట్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నెట్ అయితే ఉండకపోవచ్చు. ఇందులో సచివాలయ సిబ్బంది సహకారం ఉండాలి. అలాగే ప్రభుత్వ సహకారం అయితే ఉండాలి. ఇది ప్రభుత్వానికి చేరితే గాని ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మారవు. ఎందుకంటే ల్యాప్‌టాప్ మనమే తీసుకువెళ్ళాలంటే ల్యాప్‌టాప్ అందరి దగ్గర ఉండదు కదా! ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయనైతే అర్థం చేసుకోవచ్చు కొన్ని సచివాలయాల్లో. ఇక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలని అయితే అడుగుతున్నారు. ఎవరైతే ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నేరుగా ఆధార్ కార్డు, ఫోను తీసుకెళ్తే సరిపోతుంది. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు అందరూ ఏం పట్టుకెళ్ళాలంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే పట్టుకొని వెళ్ళండి సచివాలయానికి. దాంతో పాటుగా మీ ఆధార్‌కి లింక్ అయిన ఫోను నంబరు ఈ వివరాలతో అయితే వెళ్ళండి. అలాగే ఈమెయిల్ కూడా తీసుకువెళ్ళండి. దీంతో పాటుగా మీకు సర్టిఫికేట్స్ ఏమన్నా గతంలో పొరపాటున తప్పుగా ఇచ్చాము డీటెయిల్స్ ఏమన్నా అనుకుంటే, సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి. ఇలాంటి వివరాలతో వెళ్తే అక్కడ వివరాలు మార్చుకుని సరైన వివరాలు సబ్మిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఎలాంటి డౌటు లేకుండా క్లియర్‌గా అయితే రాయొచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా మళ్ళీ ఆ రీసెట్ లింక్ అనేది ఈమెయిల్‌కొస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కదా! ఇంకెందుకులే అనుకుంటే, మళ్ళీ మీ దగ్గర ఫోన్ లేకపోతే ఈమెయిల్ మళ్ళీ లాగిన్ అవ్వడం కష్టం కాబట్టి, మీరు ఆధార్‌తో పాటు ఫోన్ కూడా తీసుకువెళ్ళండి. అందులో మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోండి. దాంతో పాటుగా ఈమెయిల్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలనుకుంటే, సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళండి. ఇంకా ఎగ్జామ్ రాయని వారికి మరొక ఛాన్స్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. అంటే చాలామంది షెడ్యూల్ ప్రకారం పేర్లొచ్చినా టైంకి వెళ్ళలేదు సచివాలయానికి. అలాంటి వారికి మరొక అవకాశం ఉంటుందా అంటే కన్ఫర్మ్‌గా అయితే ఉంటుంది. మేబీ ప్రెజెంట్ అయితే షెడ్యూల్ ప్రకారం ఇలా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తున్నారు గానీ, కొన్ని రోజులొచ్చిన తర్వాత
ఎప్పటికప్పుడు టెస్టులు రాసుకోవడానికి అవకాశం అయితే కల్పించొచ్చు. కాబట్టి తప్పకుండా మీకు మళ్ళీ మరొక ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ప్రెజెంట్ షెడ్యూల్‌లో ఎగ్జామ్ రాయని వారికి రీఅసెస్‌మెంట్ చేసుకున్నా, చేసుకోకపోయినా మరొక రోజు రీఅసెస్‌మెంట్ అయితే డేట్ అయితే వస్తుంది. మీకు తప్పకుండా మళ్ళీ మెయిల్ అయితే వస్తుంది. పలానా రోజు ఎగ్జామ్ రాయాలని. అంటే అందరికి అయిపోయిన తర్వాత చివరిలో కూడా రాయించొచ్చు. లేదా ఫస్ట్ షెడ్యూల్‌లోనే మరొక డేట్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది.